నమస్తే. వరంగల్లో జరిగిన దాశరథి శత జయంతి వేడుకల గురించి మాట్లాడుకోబోతున్నాం. నేను మీ డాక్టర్ మడత భాస్కర్. దాశరథి కృష్ణమాచార్య శత జయంతి సందర్భంగా వరంగల్లో చక్రవర్తుల రాధాకృష్ణ సాహితీ వేదిక SLTA-TS సంయుక్తంగా నిర్వహించిన విద్యార్థులకు పద్యపఠన పోటీలు కార్యక్రమం నిన్న 3వ తారీఖు ఆగస్ట్ సాయిబాబా మందిరంలో చాలా అద్భుతంగా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఎమ్మెల్సీ గారు దేశపతి శ్రీనివాస్ గారు ఇచ్చేశారు. ఇంకా చాలామంది ప్రముఖులు, స్టేట్ రిసోర్స్ పర్సన్ జయప్రకాష్ గారు వచ్చారు. ఇంకా చాలామంది వేదిక మీద పెద్దలు ఉన్నారు. నిన్న సాయిబాబా మందిరం అంతా కూడాను ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో కలకలలాడుతున్నది. ఎందుకో అక్కడికి వెళ్ళగానే ఒక తెలుగు ఉపాధ్యాయుడిగా మనస్సు పరవశించింది. ముందుగా ఈ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మండల స్థాయిలో పోటీలు నిర్వహించినప్పుడు ఓ 50 పద్యాల బుక్లెట్ వాళ్ళకు అందివ్వడం జరిగింది. కొన్ని పద్యాలు సహజంగానే దాశరథి సాహిత్యమంతా, అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, తిమిరంతో సమరం, గాలిబ్ గీతాలు, ఇదంతా సాహిత్యం ఉంది కదా. ఈ వేరువేరు గ్రంథాల నుంచి వారి పద్యాలను ఎంపిక చేయడం జరిగింది. ఈ ఎంపిక చేయడంలో శ్రీ పల్లెర్ల రామ్మోహన్ రావు గారు కీలక భూమిక పోషించారు. మంచి పద్యాలను ఎంచుకున్నారు. అయితే విద్యార్థుల పరిధి వచ్చేసరికి 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు. ఈ పద్యాలను చూసేసరికి ఒక్కసారిగా అమ్మో, విద్యార్థులు ఇవి నేర్చుకోగలుగుతారా? ఎందుకంటే సీస పద్యాలు ఉన్నాయి, దీర్ఘ సమాసాలతో కూడిన పద్యాలున్నాయి. మరి ఇట్లాంటి పదాలను, కఠినమైన పదాలను పలుకుతారా అనే సందేహం కలిగింది. నేను వెంటనే పూనుకొని ఈ 50 పద్యాలను కూడా రికార్డ్ చేసి విద్యార్థులకు పంపించడం జరిగింది. యూట్యూబ్ ద్వారా వాళ్ళకు పంపిస్తే వాళ్ళు వాటిని విని నేర్చుకోవడం జరిగింది. అయినా మండల స్థాయిలో పోటీలు నిర్వహించినప్పుడు 20-21 పద్యాలు, ఒక 25-30 పద్యాల వరకు చదివితే మహా గొప్పగా అనిపించేది. కానీ నిన్న జిల్లా స్థాయి వేడుకలలో పద్యపఠనం పోటీలలో చూస్తే విద్యార్థులు 50కి 50 పద్యాలు చదివారు. అసలు అక్కడికి వెళ్ళగానే ఓ విద్యార్థి పరుగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చి, సార్ మీరు చదివిన పద్యాల స్ఫూర్తితో అవి చూసే నేర్చుకున్నాను సార్ అన్నాడు. మనసుకు ఎందుకో చాలా సంతోషంగా కలిగింది. ఒక తెలుగు ఉపాధ్యాయుడిగా చాలా గర్వంగా కూడా అనిపించింది. సరే, పోటీలు జరిగాయి. ఇందులో 50 పద్యాలు చదవాలి అనే నియమం ఉంటే 50 పద్యాలు చదివినారు కొందరు విద్యార్థులు. 2 విద్యార్థులు చదివినారు, కొందరు 48, 46 ఇట్లా. ఇందులో KGBV పర్వతగిరికి సంబంధించి దేవి అనే అమ్మాయి 50కి 50 పద్యాలు రాగయుక్తంగా, భావయుక్తంగా, అద్భుతంగా చదివి ప్రథమ బహుమతి పొందింది. ఈ అమ్మాయి గైడ్ టీచర్ సరోజ గారికి అభినందనలు తెలుపుతున్నాను. అట్లాగే నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చిన విద్యార్థి గురు సూర్యచంద్, దొంతుల గురు సూర్యచంద్, కృష్ణా కాలనీకి, ZPHS కృష్ణా కాలనీకి చెందిన విద్యార్థి, 8వ తరగతి విద్యార్థి. ఈ విద్యార్థి 50కి 51 చదివినాడు. సార్ ఒకటి చదువుతాను సార్ అదనంగా అన్నాడు. ఎందుకో సంతోషం అనిపించింది. ఈ విద్యార్థి తల్లిదండ్రుల్ని, విద్యార్థి గురువు నాగరాజు గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అట్లాగే ఇంకో అమ్మాయి శరణ్య 3rd ప్రైజ్ గెలుచుకుంది. మొదటి బహుమతి 2500, రెండవ బహుమతి 2000, మూడవ బహుమతి 1500, మిగతా 4 కన్సోలేషన్ బహుమతులు 5500. ఇట్లా చక్రవర్తుల రాధాకృష్ణ సాహితీ వేదిక అధ్యక్షులు చక్రవర్తుల శ్రీనివాస్ గారు వారికి అందివ్వడం జరిగింది. సుమారు ఈ బహుమతుల ఖరీదే 8000. ఇంకా ఈ నిర్వహణకు చాలా వ్యయ ప్రయాసాలు ఓర్చి ఇది చేశారు. ఇది చేయడం వల్ల చాలా వ్యయముతోనూ ప్రయాసతోనూ కూడుకున్న పని. ఇది ఒక నెల రోజుల సుదీర్ఘ యజ్ఞం. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులందరినీ సమీకరించుకోవడం, అందున ఆదివారం పూట పోటీ నిర్వహించడం. అందరూ వచ్చినారు, పిల్లలందరూ వచ్చారు, వారి ఉపాధ్యాయులు వచ్చారు, చాలా సంతోషంగా పాల్గొన్నారు. ఆ గుడి ప్రాంగణం అంతా కూడా ఒకవైపు సాయిబాబా గారి శ్లోకాలతోటి, సాయిబాబా గారి వేద మంత్రాలతోటి, ఒకవైపు దాశరథి పద్యాలతోటి మారుమోగిపోయింది. ఎందుకో అక్కడి వాతావరణం అంతా కూడా ఒక తెలుగు వాతావరణం,
తెలుగు ఉపాధ్యాయుల వాతావరణం, తెలుగు భాషామ తల్లి అక్కడే కొలువై ఉన్నదా అనిపించింది. చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమం. ఇది చూసిన తర్వాత ఒక స్టేట్ రిసోర్స్ పర్సన్గా నాలో అసలు రాష్ట్రమంతా ఇట్లాంటి కార్యక్రమం నిర్వహిస్తే ఎంత బాగుంటుందో కదా. ఎందుకంటే విద్యార్థులు 50 పద్యాలకి 50 నేర్చుకున్నారు అంటే ఉపాధ్యాయులు కనుక తలుచుకుంటే ఖచ్చితంగా విద్యార్థులు పద్యాలు నేర్చుకోగలరు అని నిరూపించడం జరిగింది. అందుకు వేదిక వరంగల్ కావడం చాలా గర్వంగా అనిపించింది. మనం పాఠ్యాంశాలలోని చుక్క పద్యాలే నేర్చుకోలేని పిల్లలు ఉన్నారు అనే పరిస్థితులలో మరి అసలు పాఠ్యాంశంలో లేదు, ఒక సెపరేట్ బుక్లెట్లోని 50 పద్యాలను ఎంపిక చేసిన పద్యాలను కంఠస్థం చేశారు అంటే అక్షరం పొలుపోకుండా పదం తప్పు రాకుండా చదివారు అంటే మరి పిల్లల్ని మనం ఎంత హృదయపూర్వకంగా అభినందించాలి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం అందరికీ తెలియడం కోసం నేను చెబుతున్నటువంటి విషయం. అంటే పిల్లలలో ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అంటే ఉపాధ్యాయులు అది గుర్తించి కనుక కృషి చేస్తే ఖచ్చితంగా విద్యార్థులు తెలుగు భాషను, తెలుగు సాహిత్యాన్ని, తెలుగు పద్యాన్ని, దాశరథి లాంటి మహాకవుల గురించి తెలుసుకోవడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. నిన్నటి సభలో దేశపతి శ్రీనివాస్ గారు ముఖ్య వక్తగా ఉన్నారు. అసలు వారు గంట సేపు మాట్లాడుతుంటే దాశరథి పద్యాల గురించి, దాశరథి జీవితం గురించి, దాశరథి రాసిన సినిమా పాటల్లోని విషయాల గురించి ఆ లోతుల్లోకి వెళ్ళి చర్చ చేస్తూ వారు మాట్లాడుతుంటే ఆ హాల్లో ఉండేటువంటి పిల్లలే కాదు ఉపాధ్యాయులు కూడా చిన్నపిల్లలు అయిపోయి విన్నారు. అంటే ఒక విషయాన్ని మనం అందిస్తూ ఉన్నప్పుడు అందించే విధానం అనేది అంటే చెప్పగలిగేటువంటి వ్యక్తి యొక్క సమర్థతను బట్టి ఖచ్చితంగా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సమాజంలో ఒక విధమైనటువంటి విషయం వ్యాప్తి చెందుతూ ఉన్నది. తెలుగు వెనకబడిపోయింది, తెలుగు ఇప్పుడు ఎవరు చదువుకోవట్లేదు, తెలుగు పట్ల ఆసక్తి చూపించట్లేదు అనేటువంటి ఈ విషయాలకి, ఈ బోల్డ్ స్టేట్మెంట్స్కి, ఈ కామెంట్స్కి నిన్న ఫుల్ స్టాప్ పెట్టినట్టు అయింది. ఎందుకంటే అద్భుతంగా చదువుతున్నారు, అద్భుతంగా నేర్చుకుంటున్నారు, అద్భుతంగా మహాకవులను ఆరాధిస్తున్నారు, మహాకవుల ఆశయాలను పుణికిపుచ్చుకుంటున్నారు. ఈ వాతావరణానికి దేశపతి శ్రీనివాస్ గారు చాలా అసెట్ అయినారు. అక్కడికి వారు వచ్చి ప్రసంగించడం అనేది అక్కడ ఉండేటువంటి వాతావరణానికి ఒక పరిపూర్ణత తీసుకొచ్చింది. దేశపతి శ్రీనివాస్ గారి గురించి నేను చెప్పేది ఏమిటి కొత్తగా, అందరికీ తెలిసిన విషయమే. అయితే సందర్భము దాశరథి శత జయంతి కాబట్టి ఆ సందర్భంగా దాశరథి గారి గురించి వారు ఒక్కొక్క పద్యాన్ని తీసుకొని అందులో ఉండేటువంటి అర్థాన్ని, అంతరార్థాలని, లోతుల్ని విశ్లేషిస్తూ చెబుతుంటే వారు చెప్పేటువంటి విధానం అనేది అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. అరే, ఇలాంటి కార్యక్రమాలు జరిగితే ఖచ్చితంగా పిల్లల్ని తీసుకొస్తాం కదా, మేము వస్తాం కదా, ఇంత బాగా చెప్తే ఖచ్చితంగా నేర్పిస్తాం కదా అనేటువంటి భావన వచ్చింది. అక్కడికి చాలామంది తల్లిదండ్రులు కూడా వచ్చారు. వారు కూడా ఎంతో మురిసిపోయారు వాళ్ళ పిల్లలు పద్యాలు చదువుతుంటే. మరి ఇలాంటి సందర్భాన్ని కల్పించినటువంటి, ఇలాంటి సందర్భాన్ని తయారు చేసినటువంటి SLTATS వారికి చక్రవర్తుల రాధాకృష్ణ సాహితీ వేదిక అధ్యక్షులు చక్రవర్తుల శ్రీనివాస్ గారికి హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అద్భుతమైనటువంటి ప్రసంగంతో అందరినీ అలరించినటువంటి దేశపతి శ్రీనివాస్ సార్ని మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే మరొక అతిథి జయప్రకాష్ గారు ఈ కార్యక్రమ రూపకల్పనకు వారు కూడా సహకరించడం జరిగింది అని చెప్పారు. వారికి హృదయపూర్వకంగా వారు ఒక 5 నిమిషాలు మాట్లాడారు, కానీ చాలా విలువైనటువంటి మాటలు మాట్లాడారు. తెలంగాణ స్పృహతో ఏ పనైనా చేయాలి అని అన్నారు. అది చాలా గొప్ప విషయం అనిపించింది. ఏ పని చేసినా మనం ఎవరిని నేర్చుకుంటున్నాం, ఎవరిని మనము అనుసరిస్తున్నాం, ఎవరి ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటున్నాం అన్నారు. అది చాలా గొప్ప విషయం. అందుకే నాకు ఆలోచన వచ్చింది. గత నెల రోజులుగాను చేస్తున్నటువంటిది మన పాఠశాలల్లో కూడా, ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మనం గత కొన్నేళ్లుగా 50 ఏళ్లుగా రకరకాల పాటలు, దేశభక్తి పాటలని రకరకాల పాటలు వింటూ వస్తున్నాం. మన పాఠశాల విద్యార్థులకు కూడా ఖచ్చితంగా దాశరథి కృష్ణమాచార్య గారి గేయం, మానవ పరిణామ క్రమాన్ని తెలియజేసినటువంటి గేయం, ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో అనేటువంటి ఆ ఒక్క పాట నేర్పిస్తే విద్యార్థులకి అసలు సృష్టి ఏమిటి, సృష్టి కారణం ఏమిటి, గతము, వర్తమానము, భవిష్యత్తును గురించి చర్చించినటువంటి గేయం అది. ఈ ఒక్క పాటను కనుక పిల్లలకు నేర్పించగలిగితే ఖచ్చితంగా దాశరథి శత జయంతి సందర్భంగా పిల్లల్లో మనం ఒక స్ఫూర్తి నింపిన వాళ్ళం అవుతామనేది నాకు ఒక ఆలోచన.
ఇది ఖచ్చితంగా అన్ని పాఠశాలల్లో కనుక జరిగితే పిల్లలు ఈ విషయాన్ని నేర్చుకుంటారు, వారి ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతారు. అందుకోసం మనం ఆ ప్రయత్నాలు చేయాలి. అంటే నిన్నటిదాకా మొన్నటిదాకా ఉండేటువంటి అభిప్రాయాలు వేరు, ఇప్పుడు ఉండేటువంటి అభిప్రాయాలు వేరు. మనం చేయగలిగితే, మనం ప్రయత్నం చేయగలిగితే విద్యార్థులు నేర్చుకుంటున్నారు. అందుకు నిన్నటి సాక్ష్యం, నిన్నటి దాశరథి శతజయంతి వేడుకలు అనేటువంటి కార్యక్రమం నిజంగా ఇది ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమం. రకరకాల భాషా సేవ చేయాలి, ఇంకేదో చేయాలి అంటే ముందుగా విద్యార్థుల నుంచి తీసుకొస్తేనే ఖచ్చితంగా ఏదైనా మనుగడ సాగుతుంది. భాషకి, సాహిత్యానికి అనేది విద్యార్థుల నుంచి వచ్చేటువంటి స్ఫూర్తి, నిరంతర ప్రేరణ అనేది కలుగుతుంది. కాబట్టి ఈ విద్యార్థులని, మన విద్యార్థులని మహాకవుల ఆశయాలకు అనుగుణంగా నడిపించడానికి, విద్యార్థులలో భాషా సాహిత్యము అనేది వెల్లివిరిసేలా చేయడానికి మనము కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత స్ఫూర్తివంతమైనటువంటి కార్యక్రమాలు చక్రవర్తుల రాధాకృష్ణ సాహితీ వేదిక ద్వారా రావాలని, SLTATS వారు మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరికీ పేరు పేరున అభినందనలు, శుభాకాంక్షలు, విద్యార్థులందరికీ ఆశీస్సులు. ధన్యవాదాలు.